హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసేయండి. ఈరోజు స్టోరీ లవ్ యూ మై వైఫ్ ఎపిసోడ్ నెంబర్ 21. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. చాముండమ్మ, మీరేం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మీరు ఆ అనసూయని అలా రెచ్చగొట్టారు? ఇప్పుడు అనసూయ తన కొడుకు రామాకి పెళ్లి చేసేస్తానంటుంది. అదే జరిగితే దేవాలయం మన చెయ్యి జారిపోతుంది కదా! ఆ అనసూయని అలా రెచ్చగొట్టాను కాబట్టే ఆ అమ్మాయిని మాత్రమే కోడల్ని చేసుకుంటానని ప్రతిజ్ఞ చేసింది. లేదంటే ఎవరినొకరిని కోడల్ని చేసుకునేది. ఆ అమ్మాయికి అనసూయ అంటే తెలుసు. తెలిసి తన కోడలుగా ఉండడానికి ఒప్పుకోదు. అనసూయకి ఇంకా 6 నెలలు టైముంది. 6 నెలలు మాత్రమే సమయం ఉంది. ఆలోపు మనం అనుకున్నట్టు రామ పెళ్లి జరగకుండా చేస్తే చాలు. ఆ గుడి భూములు, అలానే దేవుడి నగలు అన్నీ నా సొంతమవుతాయి. ఆ అనసూయ మీద పంతం నెగ్గించుకునే ఈ అవకాశం నేనెలా వదులుకుంటాను? పరమేష్, ఆ అనసూయ మామూలుది ఆ అనసూయ మామూలుది కాదు. తను ఎప్పుడు ఏం చేస్తుందో నాకన్నీ తెలియాలి. రామ పెళ్ళికొడుకు కాకూడదు అంటూ తన పిడికిలి బిగిస్తుంది చాముండేశ్వరీదేవి. కవిత, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను డాక్టర్‌తో మాట్లాడతాను. ఈ హాస్పిటల్ డీన్ మాకు బాగా తెలుసు. నువ్వేం దిగులు పెట్టుకోకు. యాజ్ ఎ సూన్ యూ విల్ బీ బెటర్. అనసూయ గారు నా కోసం ఇక్కడి వరకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీలాంటి వాళ్ళు ఇలా రావడం, నాతో మాట్లాడడం, మీ పరిచయం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. నా ఆరోగ్యం కోసం నాకెలాంటి దిగులు లేదు. నా దిగులు కేవలం నా జానకి పెళ్లి కోసమే. తనకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నా ఆశ. అమ్మా, ఇప్పుడు కూడా పెళ్లి ప్రస్తావన ఎందుకు? ముందు నువ్వు నార్మల్ అయ్యాక మాట్లాడుకుందాం. ఫస్ట్ నువ్వు రెస్ట్ తీసుకో అంటూ జానకి కవితనంటుంటే, అమ్మకి పిల్లల పెళ్లి చేయడం కల. అది ఆలోచన కాదు, ఆచరణ. మంచి సంబంధం కోసం అనుక్షణం ఆలోచిస్తూనే ఉంటారు. పెళ్ళంటే అగ్రిమెంట్ కాదు, కమిట్మెంట్. ఈ తరం వాళ్ళకి చెప్పిన అర్థం కాదు. సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని మీరనుకుంటారు. బట్ పెళ్లి చేసి సెటిల్ చేయాలని మేమనుకుంటాం. కవిత గారు, యాక్చువల్లీ నేనొచ్చిన విషయం ఇది కాదు. మీతో ఓ విషయం మాట్లాడాలని వచ్చాను. కానీ మీకు ఇలా అయ్యింది. ఈ టైంలో మీతో ఈ విషయం మాట్లాడడం సమంజసమో కాదో తెలీదు. నేను అడగాలనుకున్నది అడిగేస్తాను. అనసూయ చెప్పేదానికి అసలు తనేం మాట్లాడుతుందో అర్థం కాక ముగ్గురు కూడా బ్లాంక్ ఫేస్‌తో చూస్తుంటే, అను ఆంటీ వాళ్ళని చూస్తూ జానకి, కింద కార్‌లో నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను, తీసుకొస్తావా? అంటూ అనేసరికి, నన్ను బయటకు పంపించి మాట్లాడాలని ఫిక్స్ అయ్యారు కదా! అదే స్ట్రెయిట్‌గా చెప్పొచ్చు కదా! హ్యాండ్ బ్యాగ్ వంకతో నన్ను పంపించింది. అసలేం మాట్లాడాలి? కొంపతీసి అక్కడ జరిగింది మొత్తం అమ్మకి చెప్పడానికి వచ్చేసిందేంటి? అనేసి అనుకుంటూ ఫాస్ట్‌గా కారు దగ్గరకొచ్చింది. ఈ డ్రైవర్ ఎక్కడున్నాడు? అంటూ చూస్తూ, డ్రైవర్, ఇక్కడ ఏం చేస్తున్నావు? మీ మేడం కారులో బ్యాగ్ మర్చిపోయారంట. వచ్చి లాక్ తీ. ఏయ్, గివ్ మీ సమ్ రెస్పెక్ట్. నేనేం డ్రైవర్ కాదు. డోంట్ యూ హియర్ నౌ? ఐ. ఓ, కాస్త తట్టుకోండి. నువ్వెవరైతే నాకెందుకు? డ్రైవ్ చేస్తే డ్రైవర్ అనే అంటారు. ఫస్ట్ కీస్ ఇస్తావా లేదా? ఫస్ట్ నువ్వు నన్ను ఇన్సల్ట్ చేసినందుకు నాకు సారీ చెప్పు. అంతవరకు నేను కారు ఓపెన్ చేయనంటూ కీస్ తన పాకెట్లో వేసేసుకున్నాడు కల్పిత్. తల్లికి తగ్గ కొడుకు. ఆమెకున్నట్టే పొగరు బాగా ఉంది. ఓ, కల్పిత్‌ని అనసూయ కొడుకనుకుంటుంది. నువ్వివ్వకపోతే నాకు తీసుకోవడం తెలీదనుకున్నావా? అంటూ కల్పిత్ దగ్గర నుంచి లాక్కుంటుంటే, ఏయ్, వెయిట్ వద్దులే. అసలే అత్త తనతో గొడవ పడొద్దు అంది కదా! అనేసి అనుకుంటూ కీస్ తీసుకుని లాక్ ఓపెన్ చేస్తుంటే, తన వాలెట్ కింద పడేసరికి జానకి వాలెట్ తీసుకొని అతనికివ్వబోతుంది. కల్పిత్ రామ్. ఈ రామ అసలు పేరు ఇదేనా? మాటకి ముందు రామ, వెనక రామ అంటే నీ ఐడెంటిటీ కూడా ఎవరికీ తెలీదు అనుకుంటూ వాలెట్ అతనికిచ్చేసి జానకి బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. నాన్సెన్స్. ఈ అమ్మాయితో హర్షిత్ పెళ్ళైతే వాడికి రోజుకో మూవీ చూపించడం మాత్రం పక్కా అనుకుంటూ వెళ్ళే జానకిని చూస్తున్నాడు. అనసూయ గారు, మీరు నాతో ఏదో మాట్లాడాలని ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు? నేనేదైనా స్ట్రెయిట్‌గానే మాట్లాడతాను.
మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడడం నాకు నచ్చదు, చేత కాదు. నేను జానకి అమ్మా నాన్నతో మాట్లాడాలని వచ్చాను. కానీ వచ్చిన తర్వాతే తెలిసింది మీరే జానకి అమ్మా నాన్న అనేసి. మీరు మీ జానకి పెళ్లి కోసం బాధపడుతున్నారు. నేను రామ పెళ్లి కోసం, తనకి తగిన అమ్మాయి కోసం బాధపడుతున్నాను. వజ్రం బంగారాన్ని చేరినప్పుడే దాని విలువ పెరుగుతుంది అంటారు. అలాని జానకి రాములు కలిస్తేనే ఆ బంధం బావుంటుంది. అను ఆంటీ అన్నదానికి ఇద్దరూ అర్థం కాక ఒకరినొకరు చూసుకుంటుంటే, మీ సంశయం నాకు అర్థమవుతుంది. నేను స్ట్రెయిట్‌గా అడిగేస్తున్నాను. మీ జానకిని నా కోడలు జానకి చేసుకోవాలని పెళ్లి సంబంధం మాట్లాడడానికొచ్చాను. మీ కూతుర్ని నేను చూశాను. కానీ నా కొడుకుని మీరు చూడకుండా మీతో సంబంధం మాట్లాడుకోకూడదు కదా! తల్లి కోరిక కోసం అడవికి వెళ్ళాడు. ఆ రాముడు దేవుడైతే, తల్లి కోసం ప్రాణమైన ఇచ్చే నా రామ నాకంతకంటే ఎక్కువ. చిన్నప్పటి నుంచి తనని పద్ధతి విలువలతో పెంచాను. నా రామ అంటే నాకు ప్రాణం. తన విషయంలో చిన్న కష్టం వచ్చినా నేను భరించలేను. అలాంటి నా రామకి పెళ్లి చేయాలని నా కోరిక. మీ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. అందుకే సంబంధం అడగడానికొచ్చాను. మీకు మా సంబంధం నచ్చితే పెళ్లి సంబంధం మాట్లాడుకోవచ్చు. అను ఆంటీ తన మొబైల్లో రామ ఫోటోని చూపిస్తూ, నా కొడుకు హర్షిత్ రామ్ నందన్. మా నందన్ వంశ వారసుడు. అందంలోనూ గుణంలోనూ మచ్చలేని చంద్రుడు. న్యూ స్టార్టప్ కోసం ముంబై వెళ్ళాడు. లేదంటే నాతోనే తీసుకొచ్చేదాన్ని. మీకు ఈ సంబంధం సమ్మతమేనా? ఆలోచించుకొని నాకు చెప్పంటూ అను అంటుండగానే సారీ, జానకి బ్యాగ్ తీసుకొని వచ్చింది. కవిత గారు, నేను వచ్చిన పని అయింది. బాగా ఆలోచించుకొని మీ డిసిషన్ చెప్పండి అంటూ జానకి చేతిలో బ్యాగ్ తీసుకొని అను ఆంటీ వెళ్ళిపోయింది. ఛ, నన్ను కావాలని అంత దూరం నడిచేలా చేసింది అనేసి మూతి తిప్పుకుంటూ, అమ్మా, ఏం మాట్లాడి వెళ్ళింది మీ ఫ్రెండ్? నన్ను పంపించి మరీ సీక్రెట్గా మాట్లాడింది. అంతలా ఏం మాట్లాడింది? జానకి, నీకు వాళ్ళ అబ్బాయికి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చారు అంటూ శేఖర్ అనేసరికి జానకి కొయ్యజారిపై చూస్తుంది. నాన్న, మీరేం మాట్లాడుతున్నారు? నాకు తన కొడుకుతో పెళ్లి సంబంధం మాట్లాడడం ఏంటి? మీరు చెప్పేయండి. మనకి సంబంధం ఇష్టం లేదని చెప్పండి. శేఖర్ గారు, అనసూయ గారికి కాల్ చేసి ఇవ్వండి, నేను మాట్లాడతాను అంటూ కవిత అనేసరికి శేఖర్ కాల్ చేసి కవితకిచ్చింది. అమ్మా, నువ్వు చెప్పేయి. అసలు నాకు ఆ సంబంధం చేసుకోవడం ఇష్టం లేదు. ఫస్ట్ ఇష్టం లేదని చెప్పేయి అంటూ జానకి కవిత పక్కన కూర్చుంటుంటే, వదిన గారు, నేనే కవితని మాట్లాడుతున్నాను. మీ ఇష్టాన్ని చెప్పి మా నిర్ణయం తెలుసుకోకుండానే వెళ్ళిపోతున్నారు. ఈ సంబంధం మాకు కూడా ఇష్టమే. మా జానకిని మీ రామాకిచ్చి పెళ్లి చేయడానికి నేను కూడా ఒప్పుకుంటున్నాను. త్వరలోనే పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుందాం అంటూ కవిత అంటుంటే జానకి షాక్గా చూస్తుంది. జానకి, నువ్వు నాకు మాటిచ్చావు, పెళ్లి చేసుకుంటానన్నావు కదా. బంగారం లాంటి సంబంధం. నువ్వు పెళ్లి చేసుకోవాలి జానకి. కవిత, నువ్వేం మాట్లాడుతున్నావు? ఇది పెళ్లి అంటే జీవితం వాళ్ళ గురించి మనకేం తెలుసు? అప్పుడే పెళ్లి ముహూర్తాలు అనేస్తున్నావు. కవిత, నువ్వేం మాట్లాడుతున్నావు? ఇది పెళ్లి అంటే జీవితం. వాళ్ళ గురించి మనకేం తెలుసు? అప్పుడే పెళ్లి ముహూర్తాలు అనేస్తున్నావు. ఆ అబ్బాయిని కనీసం చూడలేదు, మాట్లాడలేదు. అలాంటిది నువ్వలా వాళ్ళకి మాటిచ్చేశావు. శేఖర్ గారు, నాకు తెలుసు. ఆ అబ్బాయి చాలా మంచోడు. మన జానకికి అంతకంటే మంచి సంబంధం కల్లో కూడా తీసుకురాలేం. నాకు నమ్మకం ఉంది. ఈ పెళ్లి వల్ల జానకి జాతకం మారిపోతుంది. జానకి కలగనలేని జీవితం ఈ పరిణయంతో తన సొంతం అవుతుంది. ఆ ఇంటి కోడలు అయ్యే వాళ్ళను అయ్యో పాపం అన్నాను. కానీ ఆ పాపం నేనేనా? ఈ ట్విస్ట్ నేను కల్లో కూడా ఇమాజిన్ చేసుకోలేదు. ఎందుకు నన్ను కోడల్ని చేసుకుంటానని వచ్చింది? ఇప్పుడు ఈ పెళ్లి నుంచి నేనెలా తప్పించుకోవాలి? ఓ పక్క అమ్మకిచ్చిన మాట, మరో పక్క ఆ ఇంటి కోడలైతే నా సిచ్యువేషన్ ఏంటి అనేసి జానకి తల పగిలిపోతుంది. ఆనంద్ గారు, మన ఇంట్లో మళ్ళీ పెళ్లి బాజా మోగుతుంది. ఈసారి నా రామ పెళ్లి కన్నుల పండుగ జరుగుతుంది. అను, నీకు నువ్వే అన్నీ అనుకుంటున్నావు. రాము ముంబైలో ఉన్నాడు. రావడానికి 1 వీక్ పడుతుంది. తనకు తెలియకుండా, తనకి నచ్చకుండా నీకు నువ్వే డిసైడ్ అయ్యి పెళ్లి ఫిక్స్ చేస్తావా? నా రామ అలా చేసేవాడు కాదు. మీ కోరిక కోసం ఆ రోజు జ్ఞాపికను పెళ్లి చేసుకోమంటే ఒప్పుకున్నాడు. ఈ రోజుకి నేను చెప్పిన అమ్మాయి మెడలోనే తాళి కడతాడు.
నా రామ మీద నాకు ఆ నమ్మకం ఉంది. పైగా ఈ సంబంధం రామాకి నచ్చిన సంబంధమే. ఆ అమ్మాయి మన రామాకి కూడా బాగా తెలుసు. జనని, నీ ఫ్రెండ్ రామ పెళ్లి నువ్వే దగ్గరుండి చేయాలి. రామ వచ్చే వరకు ఎవరు ఈ విషయం చెప్పకండి. నేనే రామాకి స్పెషల్గా సర్ప్రైజ్ చేస్తాను. అను ఆంటీ ఆనందంగా మాట్లాడుతుంటే ఆ ఇంట్లో రెండు కళ్ళు మాత్రం కోపంతో మండిపోతున్నాయి. ఎవరి అబ్బా? జనని, ఈ పెళ్లి నువ్వే దగ్గరుండి చేస్తావు కదా, అన్ని అరేంజ్మెంట్స్ నువ్వే చూసుకోవాలి. కొంపతీసి జనని ఏమన్నా కోపంగా చూస్తుందా ఏంటి? కావేరి, జేపీ అన్నయ్య ఎక్కడున్నారు? ఈ గుడ్ న్యూస్ వాళ్ళకు కూడా చెప్పాలి కదా అంటూ అనసూయ అనంతలో జేపీ అంకుల్ అరుపులకు అందరూ షాక్ అవుతూ మళ్ళీ కావేరి అంటే ఏం చేసిందో అనేసి అందరూ కూడా జేపీ రూమ్కి పరిగెడుతున్నారు. డాడ్, వాట్ హ్యాపెండ్? ఎందుకు అలా అరిచావు అంటూ కల్పిత్ అంటుంటే మంట, నా ఒళ్ళంతా మంట పుట్టేస్తుంది అంటూ పిచ్చోళ్ళ తన షర్ట్ని పీకేస్తున్నాడు జేపీ. మామ్, మళ్ళీ డాడ్ని ఏం చేశావు అంటూ కల్పిత్ అని మిగతా వాళ్ళు కూడా అనేసరికి వదిన, నేనేం చేయలేదు. మీ అన్నయ్య షర్ట్ ఐరన్ చేయమన్నాడు. నేను ఐరన్ చేస్తూ ఉంటే షర్ట్ మీద వాటర్ పడ్డాయి. అందుకని నన్ను తిట్టాడు. నేనే మిస్టేక్ చేశాను కదా, నేనే కరెక్ట్ చేసుకోవాలని షర్ట్ని కిచెన్లో తవా పెనం మీద హీట్ చేసి నీట్గా తీసుకొచ్చాను. అది వేసుకొని అలా కళ్ళు తగిన కోతిలా చేస్తున్నారు. నేనేం చేశాను వదినా? జేపీ గారు మీరే చెప్పండి, ఏమైంది? నా బొందైందే. ఆఫీస్కి వెళ్ళాలనే హడావిడిలో ఇది ఇచ్చిన షర్ట్ వేసుకుంటే నా బాడీ మొత్తం కాలిపోయింది. చెల్లెమ్మ, దీనికి పని చెప్పడం భయం వేస్తుంది. నా ప్రాణాలు తీయాలని ఫిక్స్ అయింది. వదిన, నేనేం చేయలేదు. నాకేం పనిష్మెంట్ ఇవ్వకండి వదిన అంటూ భయంగా చూస్తుంటే అను ఆంటీ నవ్వుతూ, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అందుకే నేను వదిలేస్తున్నా. అన్నయ్య, మీరు ఆఫీస్కి వెళ్లకుండా రెస్ట్ తీసుకోండి. మీ మేనల్లుడికి సంబంధం ఖాయం చేసుకొని వచ్చాను. బుల్బుల్, ఈరోజు ఇంట్లో అన్ని స్వీట్స్ చేయాలి, కానీ మీ అయ్యగారికి ఒక్క స్వీట్ కూడా ఇవ్వకూడదు. అను, కొడుకు పెళ్లి కూడా నేను స్వీట్ తినే అదృష్టం లేదా? ఫస్ట్ ఒంట్లో షుగర్ ఫ్యాక్టరీ కంట్రోల్ చేయండి, తర్వాత చూద్దాం అంటూ అను నవ్వుతూ సమాధానం చెప్పింది. 1 వీక్ తర్వాత శేఖర్ గారు, అను వదినే కాల్ చేసి ఇవ్వండి, నేను మాట్లాడతాను. వదిన వాళ్ళని మంచి రోజు చూసుకుని ముహూర్తాలు పెట్టుకోవడానికి రమ్మని చెప్పాలి. అమ్మా, నీకు హెల్త్ ఇప్పుడే కదా నార్మల్ అయింది, అప్పుడే నీకు ఇవన్నీ అవసరమా? ఇంకొన్ని రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా. జాను, నీ పెళ్లి కుదిరింది, ఇంతకంటే నాకు ఇంకేం కావాలి? నేను కంప్లీట్గా నార్మల్ అయ్యాను. అమ్మ, మీరు చెప్పినట్టే నేను పెళ్లికి ఒప్పుకుంటాను, కానీ నాది ఓ షరతు ఉంది. ఈ పెళ్లి జరగాలంటే ముందు పెళ్లి వాళ్ళకి అన్ని నిజాలు తెలియాలి. నేనేం మాట్లాడుతున్నానో నీకు అర్థమవుతుంది కదా. నా గతం నాకు ముందే పెళ్ళైనట్టు, నేను డివోర్స్ తీసుకున్నది కూడా వాళ్ళకి తెలియాలి. జాను, అది నా దృష్టిలో పెళ్ళే కాదు, దానికి వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకెప్పుడో పెళ్లి కోసం మాట్లాడకు. అమ్మ, నీ దృష్టిలో పెళ్లి కాకపోయినా అది పెళ్లి అనే కదా కోర్టు ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసింది. ఓ బంధం మొదలవుతుంటే ఆ బంధం అబద్ధం మీద మొదలైతే అది ఒక్క అబద్ధంతో ఆగదు. అందుకే అన్ని నిజాలు ఆ కుటుంబానికి తెలియాలి. అందుకే నేనే వెళ్ళి వాళ్ళకి స్వయంగా అన్ని నిజాలు చెప్తాను. అప్పుడు కూడా ఒప్పుకుంటే అప్పుడు చూద్దాం. లేదు, ఈ నిజం తెలిస్తే పెళ్లికు అనసూయ గారు ఒప్పుకోరు. ఇంత మంచి సంబంధం చేజారితే నా కూతురు జీవితం నాశనం అవుతుంది. 100 అబద్ధాలాడైనా ఓ పెళ్లి చేయమన్నారు. నేను ఓ నిజం దాచిపెట్టి పెళ్లి చేయడంలో తప్పు లేదుగా. జానకి, ఆ ఇంటికి తగ్గ కోడలు ఇదే, నిజమే కదా అనుకుంటూ, జానకి, నిజం చెప్పాల్సింది నువ్వు కాదు, నేనే ఈ నిజాన్ని వాళ్ళకి చెప్పడం పద్ధతి, మర్యాద. అందుకే నేను నీతో వచ్చి నేనే ఉన్నది ఉన్నట్టు చెప్తాను. అలానే పెళ్లి సంబంధం కోసం మాట్లాడినట్టు కూడా ఉంటుంది అంటూ కవిత కూడా జానకితో కలిసి నందనవనంకి స్టార్ట్ అయింది. ఈరోజు ఈ నిజం తెలిస్తే అను ఆంటీ పెళ్లిని కన్ఫామ్గా క్యాన్సిల్ చేసేస్తారు. అప్పుడు నాకు టెన్షన్ వదిలిపోతుంది. జాను, ఏదేమైనా నువ్వు చాలా ఇంటెలిజెంట్. అసలు నేనంటే పడని అను ఆంటీ నన్ను కోడల్ని చేసుకోవాలనుకోవడం ఏంటో నేను అస్సలు ఇది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. కల్పిత్, ఈరోజు రామ వచ్చేస్తున్నాడు. రామ వచ్చిన వెంటనే ముహూర్తాలు పెట్టేసుకుంటాం. కాబట్టి ఫంక్షన్ హాల్ని ముందే బుక్ చేయి. అరేంజ్మెంట్స్ అన్నీ కూడా జనని చూసుకుంటుంది. ఈ పెళ్లి కనీ విని ఎరగనట్టుగా జరగాలి.
నా రామ పెళ్లి చూడ్డానికి వచ్చిన వాళ్ళు కల్లో కూడా పెళ్లిని మర్చిపోకూడదు. అను నీ హడావిడి చూస్తుంటే నేనేం మాట్లాడలేకపోతున్నాను. రామ ఈరోజే వచ్చేస్తున్నాడు కదా! తను వచ్చే వరకు వెయిట్ చేస్తే బావుంటుంది కదా! నేను చెప్తున్నాను కదా! అవసరం లేదు. అలానే జేపీ అన్నయ్య, జానకి కోసం స్పెషల్లీ టెంపుల్ జ్యువెలరీ డిజైన్ చేయించు అంటూ ముందు నుంచి అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుంది. కవిత అండ్ తన వెనకే జానకి రావడం చూసినాను. కవిత గారు మీరెందుకొచ్చారు? నేనే కాసేపట్లో రావాలనుకున్నాను. అదేంటంటే జానకి జాతకం కోసం మా పంతులు గారికి చూపించి కళ్యాణానికి ముహూర్తం నిశ్చయించాలని అనుకున్నాను. ఓయమ్మో! ఈవిడేంటి అప్పుడే ముహూర్తాలు పెళ్లి అనేస్తుంది. ఊరుకుంటే అప్పగింతలు కాపురం కూడా అనేస్తుంది అనేసి జానకి అనుకుంటూ సైలెంట్‌గా ఉంది. జానకి నువ్వు ఫస్ట్ టైం ఇంటికొచ్చావు కదా! నువ్వు ఇల్లు మొత్తం చూస్తావా? రేపు నువ్వెలాగో కోడలుగా ఉండేది ఇక్కడే కదా! బుల్బుల్ మీ మేడంకి ఇల్లు చూపించు. ఫస్ట్ టైం ఏంటి చెల్లమ్మా ఆల్రెడీ వచ్చింది కదా! ఆ రోజు నిన్ను అంటూ జేపీ అంటూ అను ఆంటీ చూపుకి సైలెంట్ అయ్యాడు. కోడలుగా తను ఇప్పుడే కదా వచ్చింది. అవన్నీ ఇప్పుడెందుకు? జానకి నువ్వెళ్ళు. లేదు. ఇప్పుడెందుకు? నేను తర్వాత చూస్తాను. అమ్మా నువ్వొచ్చిన పని కంప్లీట్ చేస్తే ఓ పనవుతుంది కదా! అంటూ జానకి చిన్నగా అనగానే, నా పనవుతుంది అనేసి కవిత అనుకుంటూ, ఈ గండం నుంచి నేనెలా దాటుకోవాలి అనేసి అనుకుంటూ, అనుగారు నేను మీతో పర్సనల్‌గా మాట్లాడాలి. జానకి నువ్వెళ్ళి ఇల్లు చూడమ్మా నేను మాట్లాడతాను. జానకి నువ్వెళ్ళు నేను మాట్లాడతాను అంటూ జానకిని పంపించి, అను ఆంటీతో పర్సనల్‌గా మాట్లాడటం కోసం తన రూమ్‌కి వెళ్ళింది. బుల్బుల్ జానకికి ఇల్లు మొత్తం చూపిస్తూ అన్నీ చెప్తుంటే, ఆ ఇల్లు తిరిగి జానకికి నీరసం వచ్చేస్తుంది. మేడం ఈ రూమ్ రామా సార్ రూమ్ అంటూ బుల్బుల్ రామగారి రూమ్ డోర్ ఓపెన్ చేస్తూ లోపలికి తీసుకెళ్తుంటే, ఆ అవసరం లేదు ఆల్రెడీ చూశాను కదా! ఐ మీన్ తర్వాత ఎలాగో చూస్తాను కదా! ఇప్పుడెందుకు పద అంటూ డోర్ క్లోజ్ చేసేస్తూ జానకి కిందకొచ్చేస్తుంది. ఈ పాటికి పెళ్లి పెటాకులవుతుంది అనే నమ్మకంతో జానకి కిందకొచ్చేసరికి అను ఆంటీ తన చైర్‌లో కూర్చొని ఉంటే, నిజం చెప్పేసింది కదా అనేసి జానకి అక్కడికొచ్చింది. అమ్మా చెప్పేశావు కదా! హా! చెప్పేశాను. తర్వాత తన ఇష్టం జానకి. వదిన గారు నేను నిజాన్ని దాచకుండా ఉన్నదున్నట్టు అంతా మీకు చెప్పేశాను. తర్వాత నిర్ణయం మీది. మీ నిర్ణయం మీదే ఈ పెళ్లి ఆధారపడి ఉంది. అమ్మ ఆంటీని చూస్తుంటే తెలియడం లేదా? ఈ పెళ్లి జరగదు అని చెప్పలేక అలా మౌనంగా ఉన్నారు. మనమే అర్థం చేసుకోవాలి పద. అమ్మ సారీ ఫర్ ట్రబుల్ ఆంటీ అంటూ జానకి కవితను తీసుకుని వెళ్తుంటే వదిన నా నిర్ణయం తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఈ పెళ్లి జరుగుతుంది. దీనిలో కాదు అనడానికి పెళ్లిని ఆపేయడానికి అడ్డమేముంది? అసలు ఇందులో జానకి తప్పేముంది? ఈ రోజుల్లో ఆడపిల్లలు అలా ఉండకూడదు. దేన్నైనా ఎదిరించి బ్రతికేలా ఉండాలి. మీరు నా కోడల్ని అలానే పెంచినందుకు నాకు గర్వంగా ఉంది. ఇంక ఈ పెళ్లికి ఎలాంటి ఆటంకాలు లేవు కదా! ఈరోజే ముహూర్తాలు పెట్టిస్తాను. రేపు పంతులు గారిని తీసుకొని వస్తాను. నిశ్చయితాంబూలం పెట్టుకొని ముహూర్తాలు ఖరారు చేసుకుందాం. జానకికి అంత పెద్ద నిజం తెలిసినా ఎలా ఒప్పుకున్నారు? అసలు అంత తేలిగ్గా ఎందుకు ఒప్పుకుంటారు? అనేసి అనుకుంటూ, ఆంటీ మీరు నిజంగానే ఒప్పుకున్నారా? అంటూ అడిగేంతలో, జాను మీ అత్తయ్యే చెప్పారు కదా! అవతల మనకి చాలా పనులున్నాయి కదా! పద అంటూ జానకిని అక్కడి నుంచి ఏం మాట్లాడనివ్వకుండా తీసుకెళ్ళిపోయింది కవిత. నాకు తెలిసి కవిత ఏం చెప్పట్లేదు అనుకుంటున్నా. అను, అను చెల్లెమ్మ మీరు ఒంటరిగా ఏం మాట్లాడుకున్నట్టు అనేసి జేపీ అంకుల్ అంటుంటే, జానకి ఐఏఎస్ చదువుతుంది కదా! పెళ్లి తర్వాత కూడా తను ఐఏఎస్ చదవాలనుకుంటుందంట. చదువుకి పెళ్లి అడ్డం కాదు కదా! అందుకే ఒప్పుకున్నాను. కవిత నువ్వేమంటున్నావు? ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టి పెళ్లి చేయగలను అనుకుంటున్నావా? ఎందుకు వాళ్ళకి నిజం చెప్పలేదు? ఈ నిజం చెప్తే ఈ పెళ్లి ఇక్కడే ఆగిపోతుంది. అందుకే చెప్పలేదు. నాకు జానకి భవిష్యత్తు మాత్రమే కావాలి. దానికోసం నేనేం చేయడానికన్నా సిద్ధపడతాను. నేనేం తప్పు చేయట్లేదు. ఓ నిజాన్ని దాచాను. అది అసలు అవసరమే లేదు. తాళికి విలువనిచ్చేవాడు కడితే తాళి, లేదంటే ఎగతాళి. ఈ నిజం జానకికి తెలియకూడదు. పెళ్ళయ్యే వరకు ఈ నిజం మనలోనే ఉండాలి శేఖర్ గారు. లేదంటే నా మీద ఒట్టేయ్ అంటూ ప్రమాణం చేసి శేఖర్ని కూడా ఆపేస్తూ జానకి జాతకం తీసుకుంది. నా కూతురు జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలంటూ కవిత జాతకం తీసుకుని గుడికి స్టార్ట్ అయింది. ఇది నా కూతురు జానకి జాతకం.
తనకి పెళ్లి చేయాలనుకుంటున్నాను. తన జాతకంలో పెళ్లి తర్వాత ఎలా ఉంటుంది? వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? మీరు పెద్ద జ్యోతిష్యులని తెలుసుకోవడానికి వచ్చాను. పెళ్ళైన జరిగినా పెళ్లికి విలువ లేదు. మళ్ళీ పెళ్లి చేసి ఆ పెళ్లికి విలువ తీసుకురావాలని చూస్తున్నావా? ఆ జాతకం చూసిన జ్యోతిష్యులంటుంటే, మీ దగ్గర నేనేం దాచేదేం లేదు. నా కోడల్ని కూతురుగా అనుకున్నాను. తన జీవితం బావుండాలని తనకు ఓ తోడు కావాలి. అందుకే జానకికి పెళ్లి చేయాలని అనుకున్నాను. కానీ మళ్ళీ ఆ పెళ్లి వల్ల తనకి ఎలాంటి కష్టం వస్తుందేమో అనే భయం. అందుకే మిమ్మల్ని అడగడానికొచ్చాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈ జాతకురాలికి పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి తన జీవితంలో అనూహ్య మార్పు తీసుకురాబోతుంది. బంధానికి కట్టుబడడం కాదు, ప్రేమకి కట్టుబడి తన కలలను నిజం చేసేవాడు తన జీవితంలోకి రాబోతున్నాడు. నువ్వు కోరుకున్నట్టు తన పెళ్లి రంగులమయం అవబోతుంది. కానీ ఆ పెళ్లిలో ఒడిదుడుకులు కూడా ఉన్నాయి. ఈ జీవితం తన నిర్ణయం మీద ఆధారపడుతుంది. ఆ బంధం తను కోరుకుంటే నిలబడుతుంది, కాదు అనుకుంటే ముగిసిపోతుంది. కానీ ఈ పెళ్లి తన జీవితాన్ని మార్చబోతుంది. ప్రేమను పరిచయం చేయబోతుంది. నా నమ్మకం ఈ నిజమవుతుందని నాకు చెప్పినందుకు చాలా ఆనందంగా ఉంది. నా జానకి పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో సంతోషంగా ఉంటుంది. నాకది చాలంటూ కవిత ఆనందంగా బయటకొచ్చింది. జానకి పెళ్ళైతే ఆ మూడు ముళ్ళు బంధమే తన మనసుని మారుస్తుందనే నమ్మకం నాకుంది. మామ్ అంటూ ఆనందంగా లోపలికొచ్చాడు రామ. రామా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నీ ఫేస్లో స్మైల్ చేస్తుంటేనే తెలుస్తుంది నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు కదా. నీకు ఇంతకంటే హ్యాపీ న్యూస్ ఇచ్చే విషయం చెప్పబోతున్నాను. మామ్, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు త్వరగా చెప్పు. నేను కూడా నీతో చాలా షేర్ చేసుకోవాలి. రామా, నీ హ్యాపీనెస్ చూస్తుంటే నాకు ఇప్పుడే తెలుసుకోవాలనుంది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో త్వరగా చెప్పు రామా. మామ్, నేను స్టార్టప్ చేయడానికి అన్ని పర్మిషన్స్ వచ్చేసాయి. యాజ్ ఎ సూన్ ఆఫీస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. నాకు నచ్చింది నేను చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను మామ్. రామా, నీకు నచ్చింది చేస్తేనే నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావు. నీకు నచ్చిన వాళ్ళు నీ లైఫ్లో నీ లైఫ్ పార్ట్నర్గా ఉంటే నువ్వెంత హ్యాపీ ఫీల్ అవుతావో నవ్వుతూ రామాని చూస్తూ అంటుంటే, రామాకి అను అంటూ మాట్లాడేది అర్థం కాక నువ్వేమంటున్నావు మామ్? ఐఎమ్ టోటలీ కన్ఫ్యూజ్ అంటాడు. రామా, నువ్వు బిజినెస్ కోసం వెళ్ళి వచ్చేలోపు మీ అమ్మ నీ కోసం పెళ్లి సంబంధం ఖాయం చేసిందంటూ ఆనంద్ రామ్నందన్ చెప్పేసరికి హర్షిత్ రామ్ నందన్ ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారిపోతున్నాయి. రామా, నీ మీద నమ్మకంతోనే నువ్వు పెళ్లి చేసుకుంటావని నేను వాళ్ళకి మాటిచ్చేశాను. నా మాట ప్రకారం నువ్వు పెళ్లి చేసుకుంటావు కదా. అను, ముందు వాడిష్టం తెలియకుండా నువ్వు ఇలా అడిగేస్తే సరిపోతుందా? ఆనంద్ గారు, మీకు ఇష్టం లేదని చెప్పండి, నమ్ముతాను. నా రామకి ఇష్టం లేదని చెప్పకండి. మేనకోడల్ని కోడల్ని చేసుకోవాలనే పంతంతో ఆ రోజు నా నోరు మూసేసి నీ చెల్లి కూతురు జ్ఞాపికతో పెళ్లికి వరకు తీసుకొచ్చారు. అది పెళ్ళే వద్దని అవమానించి పరువు పోయేలా చేసింది. ఆ క్షణమే నా కొడుకు పెళ్లి విషయంలో మీరు అర్హత పోగొట్టుకున్నారు. రామ నాకు ఆ క్షణమే మాటిచ్చాడు. నాకు నచ్చిన అమ్మాయిని నా కోడలుగా తీసుకొస్తాడు. రామ, నాకు ఆ అమ్మాయి బాగా నచ్చింది. తనను నా కోడలుగా తీసుకొస్తావు కదా. నీకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమే కదా రామా? అను అంటే తన ముందు చేయి చాపుతూ అడిగేసరికి రామ అను అంటే చేయిలో చేయి వేయబోతుంటే సడన్గా ఓ అమ్మాయి వచ్చి రామ చేయి పట్టుకుని పక్కకు లాగేస్తూ, నాకు ఇష్టం లేదు, నువ్వు ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు హర్ష అంటూ కోపంగా చూస్తుంది. రామ అసలు పేరు హర్షిత్ రామ్ నందన్ కదా. మేబీ తన ఫ్రెండ్ హర్ష అంటారేమో, అందుకే హర్ష అంది. అందుకని హర్షిత్ అండ్ హర్షిత్ రామ్ నందన్ ఒకరే అనుకోకండి యార్. నువ్వు ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు హర్ష, చెప్తున్నాను కదా, నాకు ఇష్టం లేదు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి, అర్థమవుతుంది కదా. నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఆంటీ, నేను మీ అబ్బాయిని నా కాలేజ్ డేస్ నుంచి లవ్ చేస్తున్నాను. నాకు హర్షకి పెళ్లి చేయండి. నేను మీ అబ్బాయిని కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను. ప్లీజ్ ఆంటీ, నాకు హర్షకి పెళ్లి చేయండి అంటూ అను కాళ్ళు పట్టుకుంటూ ఏడుస్తుంది. తను అంటే అను కాదు, అను కాళ్ళు పట్టుకున్న అమ్మాయి. అండ్ ఆ అమ్మాయి పేరు, ఆ అమ్మాయి తన పేరు చెప్పలేదు. నాకైతే తెలీదు. మీకేమైనా తెలిస్తే ఇమాజిన్ చేసుకోండి. అను ఆ మాటకి ఆ అమ్మాయి వైపు కాస్త సీరియస్గా చూస్తూ,
నా కొడుక్కి కాబోయే భార్య, నా ఇంటికొచ్చే కోడలు ఎలా ఉండాలనుకున్నానో అలా నువ్వు అస్సలు లేవు. నా కొడుక్కి ఈ మ్యాథ్స్ సెట్ అవ్వకముందు నువ్వొచ్చినా నేను నేను నీకు ఇదే ఆన్సర్ చెప్పేదాన్ని. ప్రేమ ఉంటే సరిపోదు. ఆ ప్రేమను సొంతం చేసుకునే అదృష్టం కూడా ఉండాలి. బట్ నీకా అదృష్టం లేదు. మీరు ఆ రోజు నా రామాకి ఇన్సల్ట్ నేను జన్మలో మర్చిపోను. నువ్వు తక్షణమే బయలుదేరు. హర్ష, నువ్వైనా మీ మామ్‌కి నా లవ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. నీకెలా చెప్పాలి? నాకు నువ్వంటే ప్రాణం హర్ష. నువ్వు పెళ్ళంటూ చేసుకుంటే నన్నే చేసుకోవాలి. లేదంటే నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు. నేనేం చేయగలనో కూడా నీకు బాగా తెలుసు. సిట్యుయేషన్ అంతవరకు రాకుండా ఉంటే నీకే బెటర్ హర్ష అంటూ హర్షిత్ రామ్ నందన్ని వార్న్ చేస్తుంటే, ఐ థింక్ నాకు తెలిసి ఆ అమ్మాయి బాస్ కూతురు అనుకుంటున్నా కదా! నా రామకే వార్న్ చేస్తున్నావు. నీకెంత ధైర్యం ఉంటే నా ముందే నువ్వు ఇలాంటి పని చేస్తావు? నువ్వేం చేస్తావు? అంటూ అను ఆంటీ కోపంగా అంటుంటే, అను ఆంటీని చూసి నవ్వుతూ నిజం చెప్తాను. మీకెవరికీ తెలియని నిజం, నాకు మాత్రమే తెలిసిన నిజం అంటూ అనేంతలో తన చెంప పగలగొట్టాడు రామ్. ఎస్, తన బాస్ కూతురు. యు ఆల్రెడీ క్రాస్ యువర్ లిమిట్స్. డోంట్ రిపీట్ టు డూ దిస్. నేను ఆల్రెడీ చెప్పాను. నా మ్యారేజ్ కంప్లీట్‌గా మా మామ్ ఇష్టం. అండ్ తనకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటూ తనని చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్లి వదిలేస్తూ, నువ్వింకెప్పుడూ నాకు కనిపించకూడదు అంటూ సీరియస్‌గా వార్న్ చేశాడు. హర్ష, నేనెంత తేలిగ్గా వదిలేస్తానని అనుకోకు. ఐ లవ్ యూ ఎ లాట్. నువ్వెలా ఈ పెళ్లి చేసుకుంటావో గెట్ రెడీ ఫర్ మై రిటర్న్ అంటూ తన కార్ స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళగానే రామ లోపలికొచ్చాడు. మామ్, సారీ ఫర్ దట్. తనిలా చేస్తుందని అనుకోలేదు. రామ, ఇక్కడ జరిగిన దానికి నువ్వెందుకు నాకు సారీ చెప్తున్నావు? ఇలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. వదినా, రామ గురించి ఆ అమ్మాయి ఏదో నిజం చెప్తానంది. వింటే నిజం తెలిసేది కదా! రామ కోసం అంత గొడవ చేసిందంటే ఏం లేకుండానే అంటూ కావేరి అంటుండగాని, కావేరి, నువ్వేం మాట్లాడినా చూస్తున్నాను అని నా రామ గురించి నోరు జారితే నాలుక కోస్తాను. ఆ అమ్మాయి రామ కోసం ఏదో అంటే నమ్మేస్తానా? రామ, నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో. ఈవినింగ్ మనం అమ్మాయి ఇంటికి వెళ్తున్నాం. అనసూయ గారు, ఈవినింగ్ జానకి జాతకం కోసం వస్తానన్నారు. జానకి జాతకం చూసి తనకు ముందు పెళ్ళైనట్టు చెప్పేస్తారా? లేదు, ఈ జాతకం నేను ఇవ్వకూడదు. కానీ జాతకం ఇవ్వకపోతే అనుమానం వస్తుంది కదా! మామ్, నువ్వెప్పుడైనా చెప్తావా? మనం చూడబోతున్న అమ్మాయి ఎవరు? అసలెందుకింత సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నావు? రామా అంటూ అను ఆంటీ నవ్వుతూ, కాసేపట్లో అక్కడికి వెళ్తే నీకే తెలుస్తుంది కదా! వెళ్ళే వరకు సస్పెన్స్‌ని హోల్డ్ చెయ్యి అంటూ అను ఆంటీ, రామ అందరూ కూడా జానకి ఇంటికి స్టార్ట్ అవుతుంటే, రామ మొబైల్ రింగ్ అయ్యేసరికి రామ బయటికి రాబోతూ కాల్ అటెండ్ చేస్తూ వాట్ అంటూ కాస్త పెద్దగా అన్నాడు. రామ, వాట్ హ్యాపెండ్? ఎందుకలా టెన్షన్‌గా ఉన్నావు? మామ్, శ్యామ్ సుందర్ గారి అమ్మాయికి యాక్సిడెంట్ అయిందట. ఐ హావ్ టు గో మామ్ అంటూ హర్ష కార్ స్టార్ట్ చేసి హడావిడిగా బయటకు వెళ్ళిపోయాడు. అను, టైం అవుతుంది. మనం అమ్మాయి ఇంటికి వెళ్దామా? ఆనంద్ గారు జానకిని చూడాల్సింది మన రామ. కానీ రామ అలా వెళ్లాల్సొచ్చింది. నేను కవిత గారికి కాల్ చేసి మనం రావట్లేదని చెప్తాను అంటూ కవిత కాల్ చేసి విషయం చెప్పింది. ఆనంద్ గారు, మన శాస్త్రి గారిని కలవడానికి వెళ్ళాలి. ఇంకా రామ పెళ్లిని పోస్ట్‌పోన్ చేయకూడదు. యాజ్ ఎ సూన్ పెళ్లికి ముహూర్తం పెట్టించాలి అంటూ అను అండ్ ఆనంద్ ఇద్దరు కూడా శాస్త్రి గారి దగ్గరికి వెళ్లారు. అను పెళ్లికి ముహూర్తం పెట్టించాలంటే జానకి జాతకం కావాలి కదా! కానీ మన దగ్గర జానకి జాతకం లేదు. ఆ సంగతి మర్చిపోయావు. నేను కవిత గారికి కాల్ చేసి వాట్సాప్ చేయమంటాను అంటూ కవిత కాల్ చేసింది. కవిత, ఈరోజు అబ్బాయి వాళ్ళు చూసుకోవడానికి వస్తున్నారని హడావిడి చేశావు. ఇప్పుడు రావట్లేదంటే మళ్ళీ వాళ్ళు వద్దనుకున్నారా? జానకిని పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ అబ్బాయి ఒప్పుకోలేదేమో. శేఖర్ గారు, అలాంటిదేం లేదు. మన జానకిని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు. ఎందుకంటే అనసూయ గారు కాల్ చేశారు చూసారా అంటూ లిఫ్ట్ చేస్తుంది. కవిత గారు, మాకు జానకి జాతకం కావాలి. అదేంటంటే ముహూర్తం కోసం మేము శాస్త్రి గారిని కలవడానికి వచ్చాం. జానకి జాతకం మేము షిఫ్ట్ అవుతుంటే మిస్ అయింది అనసూయ గారు. నాకు కూడా ఏం చేయాలో తెలియడం లేదు. మరేం పర్లేదు. జానకి పుట్టిన డేట్, టైం, ప్లేస్ చెప్పండి అంటూ అనేసరికి కవిత డేట్ చెప్తుంది.
మా పెళ్లి రోజు జానకి పుట్టినరోజు ఒక్కటేనా అనేసి నవ్వుతూ నేను ముహూర్తం పెట్టించి కాల్ చేస్తానంటూ కట్ చేసింది. జానకి పుట్టిన టైం మార్చి చెప్పేశాను. నేను తప్పు చేసినా, మోసం చేసినా ఈ పాపం నాదే దేవుడా! నా జానకిని క్షేమంగా చూడు. ఈ పెళ్లి జరిగేలా చూడంటూ కవిత అను ఆంటీ కాల్ కోసం వెయిట్ చేస్తూ కాసేపటికి అను ఆంటీ కాల్ చేసేసరికి మాట్లాడి హ్యాపీగా కట్ చేస్తూ శేఖర్ గారు గుడ్ న్యూస్. జానకి పెళ్లికి ముహూర్తం కుదిరింది. 2 రోజుల్లో ఎంగేజ్మెంట్ అండ్ 10 రోజుల్లో జానకి పెళ్లి అంటూ జానకి రావడం చూసి జానకికి కూడా హ్యాపీగా ఈ విషయం చెప్పింది. పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేశారు. అసలెందుకు అను ఆంటీ పెళ్లి చేయాలని చూస్తున్నారు? నన్ను కోడల్ని ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు? అసలు ఈ పెళ్లి నిజంగా తన కోడలు కావాలని చేస్తున్నారా? తన పంతం కోసం చేస్తున్నారా? 2 డేస్లో ఎంగేజ్మెంట్ అంటున్నారు. అసలు రామ మనసులో ఏముందో తెలియాలి. పెళ్లికి ముందు తనతో ఒక్కసారైనా మాట్లాడాలి. 2 డేస్లో ఎంగేజ్మెంట్, 10 డేస్లో మ్యారేజ్. వాట్ ది హెల్ ఈస్ హ్యాపెనింగ్ అనుకుంటుంది జానకి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరి జానకి హర్ష అదే రామాని కలుస్తుందో లేదో చూద్దాం. నిజంగా రామాని కలుస్తుందా లేకపోతే కల్పిత్ని కలుస్తుందా చూద్దాం ఏం జరుగుతుందో. మీకు ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.